కవితపై దాఖలైన ఈడీ ఛార్జ్షీట్ను రౌస్ ఎవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూన్ 3వ తేదీన ఛార్జ్షీట్లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలంటూ సమన్లు జారీ చేసింది. జూన్ 3వ తేదీన కోర్టు ముందు కవితను హాజరుపరచనున్నారు అధికారులు. తదుపరి విచారణ జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. కవితను జూన్ 3వ తేదీన రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచాలని కోర్టు సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా ఆల్రెడీ అక్కడ దాంట్లో మెన్షన్ చేసిన వాళ్ళందరూ కూడా అదే రోజున జూన్ 3న కోర్టుకు హాజరు కావాలని కూడా ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. చేరుకోబోతుంది. మరి ఈ నేపథ్యంలో అందరినీ మొత్తం ఈ స్కామ్ తో సంబంధం ఉన్న వాళ్ళ అందరినీ ఇప్పటికే జైల్లో ఉన్న వాళ్ళే కానీ మొత్తంగా కూడా అందరినీ కూడా జూన్ 3వ తేదీన కోర్టుకి హాజరు కావాలంటూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో 3వ తేదీన అందరినీ కూడా కోర్టుకు తీసుకొస్తారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టుగైతే సిబిఐ కేసులో కానీ అలాగే ఈడీ కేసులో కానీ కవితకి సంబంధించినటువంటి 2 బెయిల్ పిటిషన్స్ కూడా ఇటు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. దాంట్లో కూడా ఈ 2 విషయాల్లో కూడా తుది తీర్పును జూన్ ఈ నెల 30 లేదా 31న అనౌన్స్ చేస్తామని చెప్పి కోర్టు చెప్పింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ కేసుకి సంబంధించి విచారణ చేపట్టి తుది తీర్పుని రిజర్వ్ చేసింది. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే క్లియర్ గా చెప్పింది, కవితకి కానీ బెయిల్ ఇస్తే మాత్రం ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఆమె చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పి లండన్ లో ఎకనామిక్స్ లాలో మంచిగా చదువుకొని వచ్చారు. ఆమెకి లెక్కల్ని ఎలా మాయ చేయాలో తెలుసు అంటూ చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసింది కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఈ నేపథ్యంలో ఆమెకి ఎటువంటి పరిస్థితులు కూడా బెయిల్ ఇవ్వద్దు అంటూ ఢిల్లీ హైకోర్టులో ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ నేపథ్యంలో తీర్పుని అక్కడ 30 లేదా 35 దీనికి సంబంధించి తుది తీర్పు ఇస్తామని చెప్పి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ చెప్పడం జరిగింది. మరోవైపు రోజుని కోర్టులో దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ ఈ రోజు ఒక రోజుని కోర్టు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మొత్తం లిక్కర్ స్కామ్ నిందితులందరూ కూడా జూన్ 3న అందరినీ కూడా హాజరుపరచాలని చెప్పేసి కోర్టు చెప్పింది. కవితను కూడా ఆ రోజు నేరుగా తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తారు. అది కీ డే అని చెప్పాలి. ఎందుకంటే 4వ తేదీన రిజల్ట్ రాబోతుంది. 3వ తేదీన కేసుకి సంబంధించిన కీలక డెసిషన్ కూడా రాబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ సిబిఐ కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా పైన హైకోర్టు సుప్రీంకోర్టు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళందరూ కూడా అప్పర్ కోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలు లేకపోలేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.